హాయ్ హలో అందరు ఏం చేస్తున్నారు? వేడి వేడిగా సమ్మర్ ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదండి. నేనైతే ఇక పిల్లలు ఇంటి దగ్గర కదా, ఏదో ఒకటి చెయ్యి మమ్మీ అన్నమోలే నేనైతే ఒకటి ప్రిపేర్ చేద్దామని చేస్తున్నా. గోధుమ పిండి గవ్వలండి, అన్నీ పోసాను, నెయ్యి వేసాను. అన్నీ వేసేటప్పుడు తీద్దాం అనుకున్నా, వీడియో స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మంచి క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మాత్రం ఇదే చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే తిట్టుకోమాకండి. మధ్యలోనే చెప్తుంది అక్క అనుకుంటున్నారా? మధ్యలో ఏం కాదు, ఆల్మోస్ట్ మీ అందరికి వచ్చే ఉంటుంది. కాకపోతే నేను కొంచెం వెరైటీ చేస్తున్నాను అంతే. క్లారిటీ మాత్రం మిస్ కాలేదు, నేను చెప్తాను. 2 బౌళ్ళ గోధుమ పిండికి ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. చిటికెడు ఉప్పు, 1 స్పూను చక్కెర వేసాను, 3 స్పూన్ల దానిక నెయ్యి వేసుకున్నానండి. తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత వాటర్ పోసి, కొంచెం మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి, అంతే. మంచిగా కలుపుకోవాలి, లేకుండా కలుపుకొని మంచిగా. ఈ పిల్లలు ఇంటి దగ్గర ఉండడం ఏమో కానీ ఎన్ని చేసినా సరిపోవట్లేదు, ఎన్ని చేసినా అయిపోతున్నాయి. ఎన్ని చేసినా ఏదో ఒకటి వెరైటీ కావాలంటున్నారు. నాకైతే నిజంగా 2 పిల్లలు పిచ్చి చెప్తున్నారు. మీ పిల్లలు కూడా ఇట్లనే ఉన్నారా అండి ఇంట్లో? నిజంగా ఎంత అల్లరి చేస్తున్నారు. అసలు మనం చేస్తే తింటారా? చెయ్యమని చెప్పడమే వాళ్ళ పని, చేసిన తర్వాత తినడం ఉండదు. మనమే వాళ్ళ చుట్టూ తిరగాలి పట్టుకొని, అయినా కూడా తినరు. మా పిల్లలు అయితే అంతే అండి, చెయ్యి మమ్మ అంటారు ఏది చూసినా. చేసిన తర్వాత తీరా చేస్తామా అంత కష్టపడి అస్సలు తినరు. అయిపోయిందండి పిండి వేసుకుని చూడండి, పిండి ముద్ద రెడీ అయింది. కొంచెము ఇంతే ఉండాలి. ఉన్న తర్వాత మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకుందాం 5 మినిట్స్ 10 మినిట్స్ అయిపోయింది. మళ్ళొక్కసారి ప్రెస్ చేసుకుందామండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా ఉండలు చేసేసుకుందాం. ఉండలు చేసుకోవడమే ఆలస్యం. మన చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకుందాం. చెక్కకు కొంచెం పెడదాం, మన చేతికి కొంచెం పెట్టాలి. చిన్నగా అండి, మన గోళీల సైజ్ అండి. పిల్లలు ఆడుకునే గోళీలు ఉంటారు చూడండి, ఆ గోళీల సైజు తీసుకోవాలండి. గోళీలు అంటున్నారు అక్క, తినే గోళీలా, ఆడుకునే గోళీలు తినమంటారా మమ్మల్ని అంటారేమో. అది కాదండి, ఆ గోళీల సైజు పిండి ముద్ద తీసుకోవాలి. కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి చేతికి. కొంచెం క్రాక్ వచ్చినా పర్లేదండి, మంచిగానే వస్తాయి. చెక్కకు ఆయిల్ పెట్టుకోవాలి, బాగానే వస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా సెట్ అవుతుంది. ట్రై చేయండి, బాగుంటే బాగా వస్తాయి. నిజంగా ఎంత ఎండలండి, మా సైడ్ అయితే విపరీతమైన ఎండలు ఉన్నాయండి. మీ సైడ్ ఉన్నాయా? ఫుల్. మాకైతే అసలు ఎండలకు తట్టుకోలేకపోతున్నాం నిజంగా. చాలా అంటే చాలా, ఎంత తిన్నా ఆకలే వేస్తుంది. మళ్ళీ ఎన్ని వాటర్ తాగినా వాటరు. ఎండలో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, మంచిగా మాస్కులు కట్టుకోండి, వాటర్ బాటిల్ వెంబడి ఉంచుకోండి, ఒక గొడుగు తీసుకెళ్ళండి ప్లీజ్. సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా రండి. అయిపోయిందండి ఉండలు చేయడం. ఇగో చెక్కకి ఆయిల్ పెట్టుకుందాము, చేద్దామండి. చేస్తున్నాను. పైనుండి ప్రెస్ చేసుకుంటూ రావాలండి, కిందికి వచ్చేసరికి బాగా పల్చగా చేయకండి, దొడ్డే ఉండాలండి. బాగా పల్చగా ఉంటే టేస్ట్ ఉండవు, కరకరలాడుతాయి. అదే కొంచెం లావుగా ఉంటే బాగుంటాయి. ఇద్దరు ఉంటే టకటగా చేసుకోవచ్చు కదండి. నేనైతే ఒక్కదాన్ని కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది. చేయడం అయిపోయింది. లైట్ స్లిమ్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత లోలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వేసిన తర్వాత కూడా గ్యాస్ తక్కువనే పెట్టి వేయింపాలండి, హైలో పెట్టకూడదు. మళ్ళీ సెకండ్ వాయి అండి, స్లిమ్లో పెట్టుకొని వేయాలండి. వేసిన తర్వాత మంచిగా గోధుమ పిండి కదండి, గ్యాస్ తక్కువ పెట్టుకొని కాల్చుకుంటేనే అవి మంచిగా కాలుతాయి. హైలో పెట్టి కాలుకుంటే పైన మాడుతాయి, లోపల పచ్చి ఉంటాయండి.
అది నైట్ కదిలియకూడదు. వేసినాక 5 మినిట్స్ 2 మినిట్స్ కనుక కదిలియకూడదండి, అలానే ఉంచాలి. వేసినాక 5 మినిట్స్ తర్వాత కదిలియాలి వీటిని. అవి అయిపోయినాయి. ఆనకం కూడా పట్టేసినాయండి. ఒక పొయ్యి మీద ఆనకం కూడా పెట్టేసానండి. అయిపోయినాయి. ఆనకం లేచిన. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.